తర్వాత సూరారంలోని 2 ఫ్లాట్లకు సంబంధించినటువంటి ఏదైతే కేసుల విషయంలో కూడా హైడ్రాపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఫైర్ అయ్యారు. సూరారంలో కూడా 2 ఫ్లాట్లు కొట్టేసేటటువంటి కార్యక్రమం చేశారు, నీలమట్టం చేశారు. ఆ 2 కేసులకు సంబంధించిన వ్యవహారంలో కూడా హైకోర్టు సీరియస్ అయినారు. హైకోర్టు హైడ్రాకు వార్నింగ్ ఇచ్చారు, గట్టెట్లో కూల్చేస్తారు, ఇష్టానుసారంగా చేస్తే కరెక్ట్ కాదని చెప్పారు. కోర్టు విధుల్లోనే జోక్యం చేసుకుంటారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై హైకోర్టు ఆగ్రహం. అంటే కోర్టు చెప్పినా కూడా కోర్టు చెప్పింది వినరా? కోర్టు చెప్పినా కూడా పట్టించుకోరా? అంటే కోర్టు చెప్పినా కూడా కోర్టు మాటను పక్కన పెట్టి మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా? ఏమనుకుంటారు మీరని చెప్పి హైడ్రా రంగనాథ్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇక రంగనాథ్ ఏం మాట్లాడే పరిస్థితి లేదు. హైడ్రా కోర్టులు ప్రభుత్వానికి అతీతమా? కోర్టుల కంటే హైడ్రా గొప్పదని మీరు భావిస్తున్నారా? హైడ్రా కోర్టుకు ప్రభుత్వానికి అతీతమా? ఏమన్నా హైడ్రా ఏమన్నా గొప్పదా? కాదు కదా. హైకోర్టు చెప్పినట్టు హైడ్రా ఎందుకు వినదు? హైకోర్టు చెప్పినట్టు హైడ్రా ఎందుకు నడుచుకుంటలేదు? ఖచ్చితంగా కోర్టు చెప్పినట్టు హైడ్రా వినాల్సిందే. కోర్టు ఖచ్చితంగా చెప్పినట్టు హైడ్రా వినాల్సిందే. హైడ్రా కూడా కోర్టు వర్తిస్తుంది. ఇష్టానుసారంగా చేస్తే నడవదని చెప్పి హైకోర్టు చెప్తున్నటువంటి మాట. భూ వివాదాల్లో కోర్టు ఇచ్చే ఉత్తర్వులు హైడ్రాకి కూడా వర్తిస్తాయని తేల్చి చెప్పేసిన ధర్మాసనం అన్నమాట. ఇది కరెక్టు. హైకోర్టు చెప్పినట్టు వినాల్సిందే, కోర్టులు చెప్పినట్టు పాటించాల్సిందే. ఇష్టానుసారంగా చేస్తే ఊరుకోము. హైడ్రా రంగనాథ్కి చెప్తున్నటువంటి మాట. ఇష్టం ఉన్నట్టు కూల్చోదు, మీకు ఉన్నటువంటి రూల్స్ ఏందో చెప్పండి. మీరు ఎందుకు ఇష్టానుసారంగా కూల్చేస్తున్నారు? మేము చెప్పినట్టు వినాల్సిందే. స్టే ఆర్డర్లు ఉన్నా కూడా రంగనాథ్ మొత్తం కూల్చేసే కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి హైకోర్టు చాలా సీరియస్ అవుతున్నారు. ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తుంది. ఈ హైడ్రా తీసుకొచ్చి మొత్తం ఇల్లులు కూల్చేస్తుండే. ఈ కథ ఏందో మాకు అర్థమైతలేదు, చెప్పినా మీరు వింటలేరు, మేము చెప్పేదాకా ఆగండి అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి అంశం. ఇక రేవంత్ అన్న కూడా సైలెన్స్ ఉండాల్సింది. రేవంత్ అన్న కూడా వేరే ఆప్షన్ లేదు. రేవంత్ అనేమో హైడ్రా అద్భుతంగా పనిచేస్తుంది, సూపర్ పనిచేస్తున్న డైలాగులు. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంది చెప్పనా? హైడ్రా ఇల్లులు కూల్చేస్తారు కదా, అప్పుడు హైడ్రా పైన ఘోరమైనటువంటి వ్యతిరేకత ఉంది. హైడ్రాని చాలామంది జనాలు తిడుతురు, రేవంత్ రెడ్డిని తిడుతురు. అయితే ఈ తిట్టొద్దని చెప్పి ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,25,00,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. 1,25,00,000 రూపాయలు దేనికోసం తెలుసా? హైడ్రాకు పాజిటివ్ వీడియోలు చేయాలన్నట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనిషికి 10,000 15,000 ఇచ్చి హైడ్రా పైన పాజిటివ్ వీడియోలు చేపిస్తారు. ఎట్లా? మీరు హైడ్రా అంటే ఏమనుకుంటారు? హైడ్రా అంటే పేదలు ఇల్లు కూల్చేస్తారు అనుకుంటారా? భూములు కాపాడుతురు, ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చి గొప్ప పని చేసిరని చెప్పి ఇట్లా పాజిటివిటీ కోసం వీడియోలు చేపిస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్కి 10,000 15,000 ఇచ్చి పాజిటివ్ వీడియో ఆల్రెడీ రెడీ అయిపోయినాయి వీడియోలు, దంచుతూరు మొత్తం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు. కానీ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా చెప్తున్నా, ఏమైనా ఉంటే చెయ్యిర్రి, మినిమం కామన్ సెన్స్ ఉంటే చెయ్యిర్రి ఇలాంటి వీడియోలు. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది అవుతారు, సఫర్ అవుతారు.